అంటున్నారు మన ప్రజలందరినీ. ఎందుకంటే ఈ క్రెడిట్ వారు ఉండాల్సింది కాదంటలేదు, కానీ ప్రభుత్వాలు శాశ్వతం, మేము పార్టీలు శాశ్వతంగా అర్థం ఉంటే మంచిది అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఆయన 5 ఏళ్ళు మొదలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాత పని జరిగిందా లేదా కొంతవరకు అన్నా, కానీ తర్వాత భూమి సేకరణ నుంచి మొదలు పెట్టి చాలా వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జరిగింది కాదంటలేదు. చివరికి జీతా ఓ సికందర్ అన్నట్టు ఎవరు పని పూర్తి ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎప్పుడు చేశామన్నది ఉంటది కనుక ఈ 20 నెలల్లో వేగవంతం చేశారు. విమానాశ్రయం ఎప్పుడు సాకారం అయింది. ఇంకొక 4-5 నెలల్లో వాణిజ్య కార్యకలాపాలకు స్టార్ట్ అవుతే మన అద్భుతంగా విదేశాల నుంచి కూడా మనకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు మన భోగాపురం ఎయిర్పోర్ట్ లో మనం దిగవచ్చు అంటున్నాడు. ఇది మంచిది కదా, అందరి బాధ్యత, అందరి అవసరం కూడా, అందరి అవకాశాలు కూడా. ప్రభుత్వాలు శాశ్వతం అంటున్నాడు కదా, 5 ఏళ్ళు వీళ్ళు, 5 ఏళ్ళు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు. మంచిదే కదా, మీకు క్రెడిట్ వారు ఎందుకు, మీరు ఏం చేయలేదనేది తప్పు అంటున్నాను. అన్ని చేసినా మేమనేది ఇంకంతకంటే తప్పే అంటున్నాడు. ఎప్పుడు కూడా పథకాలు గాని అభివృద్ధి గాని శాశ్వతమైంది చందు. చూశాం కదా, ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు గతంలో ఫీ రీఎంబర్స్మెంట్, అట్లానే మనకు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాలు ప్రవేశపెట్టారు. తెలంగాణలో దాన్ని అమలు చేసిందా లేదా కేసీఆర్ వచ్చిన తర్వాత? పేరు మార్చింది అంతే. వాటి కూడా అమలు అవుతున్నాయి కదా. అందుకని మంచి ఎవరు చేసినా తీసుకుందాం, ప్రభుత్వాలు కంటిన్యూటీ ఉంటది. ఇప్పుడు తాత మంచి చేస్తే మనవడు మంచి చేద్దాం లేదు కదా, అది కంటిన్యూ చేయాలంటున్నాడు. అదొకటి. రెండోది, రాయలసీమ అన్యాయం విషయంలో 5 ముక్కలాట ఆడుతున్నారు. 1 కాదు 2 కాదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో బాంబు వేస్తే అది ఎక్కడికి పోయింది? బాంబు వెళ్ళింది అక్కడ. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నటి దాకా ఆయన సమాధానం సరిగ్గా చెప్పలేదు అంటున్నాడు. నిన్న చెప్తే మంచిది, నిన్న కొంత క్లారిటీ ఇచ్చారు కూడా. ఎందుకంటే అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది ఇచ్చారు. కానీ కాగితాలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి కదా అంటున్నాడు. ఒకటి, మీ హయాంలో అన్యాయం జరిగింది మన రాయలసీమ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కాదు మీ హయాంలో జరిగింది, ఆగింది ఎన్జిటితోని కదా. 2022 అంటే ఎవరు అధికారంలో, మీరే అధికారంలో ఉన్నారని మీరు అంటున్నారు. అక్కడ 2 పార్టీలు, అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ, ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. మధ్యన ఇంకొక పార్టీ ఉన్నది, బాగా మాట్లాడడం లేదు నిన్నటి దాకా. ఎదుర శ్రీరామ్ అని తెలంగాణలో బీజేపీ ఆఫీస్ లో నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి అసలు మేమే ఆపినామని చెప్పి నిన్న బండి సంజయ్ కూడా రంగప్రవేశం చేసిండు. ఏమని? ఈ మొత్తం ఆపిన మేమే. ఆపడానికి కూడా క్రెడిట్ కావన్నా ఏమంటే రాయలసీమ ప్రజలు కూడా బాగుండాలి, వాళ్ళ నీళ్ళు అందాలి, ఇది కోరుకోవాలి. కానీ ఆపడానికి కూడా మాది క్రెడిట్ అంటే మాది క్రెడిట్ అని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటుంది, రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు, నేను చంద్రబాబు నాయుడుతో రహస్యంగా కూర్చొని మరీ మాట్లాడిన అంటున్నారు. దీనిలో ఏమవుతుందంటే జీవోలు ఉన్నాయి కదా, సరిగ్గా 2022లో ఎన్జిటిలో శ్రీనివాస్ అనే ఒక మహబూబ్నగర్ కార్యకర్త వేశారు. ఆ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త అని వైసీపీ బహిరంగంగా దుర్మార్గ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఎవరో ఒకరు కార్యకర్త కావచ్చు, ఉదాహరణకు చంద్రబాబు నాయుడు పక్కనో, రేవంత్ రెడ్డి గారి పక్కనో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కనో, ఇటు కేసీఆర్ పక్కన ఎవరో నిలబడి ఫోటో దిగిన అనుకోండి, లేకుంటే నిజంగానే కార్యకర్త కావచ్చు అన్నంత మాత్రాన వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఉండవా? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ శ్రీనివాసన్ అంటే ఆయన ఎప్పుడో 2021లో కేసు వేసిండ్రు. దాని మీద ఎన్జిటి తీర్పించుకుంటూ ఎన్జిటి అనేది ఆపింది. ఆపడమే కాదు, 2022 ఆపిన తర్వాత పనులు నడుస్తున్నాయంటే 2,30,00,000 జరిమానా విధించింది ఇదే ఎన్జిటి కోర్టు. ఇంత స్పష్టంగా ఉంటుంటే ఇప్పుడు గోబెల్స్ ప్రచారం లాగా నలుగురు 4 ముక్కలు ఆడుకుంటూ ఎవరు పడితే వాళ్ళు విమర్శించుకుంటూ పోతే ఏమవుతుందంటే ప్రజలు చూస్తున్నారు కదా, ఆగింది నిజమా కాదా? ఆగినా సరే 90% పనులు పూర్తయినాయి అని చెప్పి వెదిర శ్రీరామ్ చెప్తున్నాడు. కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు, ఇప్పుడు మహారాష్ట్ర సలహా